నిన్న మనము పగడాల ప్రవీణ్ పాస్టర్ గురించి మనం వాళ్ళ సిస్టర్‌ని లైన్‌లోకి తీసుకున్నాం. ఆవిడ యూరోప్ నుంచి మనతో మాట్లాడారు. ఆవిడకెన్నో మీటింగ్స్ ఉన్నా కూడా మనతో కాన్వర్జేషన్ అయితే కలిపారు. అయితే ఈ రోజు కూడా అంటే నిన్న కొంచెం అనివార్య కారణాల వల్ల ఆవిడ మళ్ళీ అవైలబుల్ లేకపోయారు. కానీ నేను చెప్పాల్సింది చాలా ఉంది. మళ్ళీ మిమ్మల్ని అప్రోచ్ అవుతాను అన్నారు. మళ్ళీ మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. సో, ఇప్పుడు మనతో పాటు జూమ్ కాల్‌లో మనతో పాటున్నారు. సో, మేడం మీరేమనుకుంటున్నారు? ఇంకా ప్రవీణ్ పగడాల పాస్టర్ విషయంలో ఇంకా జస్టిస్ జరుగుతుంది అని మీరు ఆశిస్తున్నారా? ముఖ్యంగా అందరికీ నా హిందూ ఫ్రెండ్స్‌కి నమస్తే. నా తోబుట్టువులు అయినటువంటి క్రిస్టియన్ తమ్ముళ్ళకి, అన్నయ్యలకి, అమ్మలకి, అక్కలకి, చెల్లెళ్ళకి మనందరం రోదిస్తున్నాం. వాళ్ళకందరికీ యేసుక్రీస్తు నామంలో ప్రైజ్ ది లార్డ్. షలోమ్. ఆహ్, ప్రభువు దేవుడు. దేవుడు ఒక్కడే. హిందువులకి గాని, ఎవరికైనా భూమి మీద ఉన్నటువంటి అందరికి కూడా దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ తీర్పు తీర్చే దేవుడు. ఆయన తీర్పు మన ఇండియా లేకపోతే అమెరికన్ తీర్పు, ఆ తీర్పులాగా ఉండదు. ఎందుకంటే రీసెంట్‌గా చూసాం. ఆయనెవరో సుప్రీం కోర్ట్ జడ్జి ఇల్లు స్టోర్ రూమ్‌లో కాలిపోతా ఉంటే కొన్ని కట్టలు, కట్టలు నోట్లు ఉన్నాయి. మరి ఆయనకి ఎట్లా సంపాదించాడో లేదో తెలీదు. నేనిప్పుడు అది చేయట్లేదు. ఎందుకంటే చెబుతున్నాను ఉపమానంగా. హ్మ్. మనందరికీ ఒక హిందువులు కూడా అన్యాయంగా ఒక్కోసారి మర్డర్ చేయబడుతున్నారు ఈ కూని కేసుల్లో ఇరుక్కుని. అలాగే క్రైస్తవులు. కనుక మనం ఈ టైంలో చాలా వరకు దేవుడి మీద ఆధారపడాలి. ఆహ్, పోయిన వారం, ఈ వారంలోనే వాడు నార్త్ కొరియన్ వాడొక పందిలాగా ఉంటాడు. చుట్టూ నడుస్తుంటేనే ఆ పేదాలు వేసుకొని అది చూస్తుంటేనే ఆకారం చూడబుద్దేదు. 1,00,000 ఎకరాల్లో అంతా కాలిపోయింది. ఫైరు ఎట్లా వచ్చిందో ఏమో చేయలేరు. ఇవన్నీ నేనెందుకు చెప్తున్నానంటే మయన్మార్, థాయిలాండ్‌లో ఎర్త్‌క్వేక్ వచ్చి 2,000 మంది ప్రజలు చనిపోయారు దాంట్లో పడి. అలాగే కొన్ని బైబిల్‌లో పాత నిబంధనలో తీసుకుంటే కొన్ని కొన్ని దేశాలు అసలు లేవు. జియోగ్రాఫికల్‌గా అవి లేవు. కనుక ఇప్పుడు హిందువులనుకున్నా, క్రిస్టియన్స్ అనుకున్నా మనిషిని క్షమించిన మనిషిని ఆహ్, పనిష్ చేసేది దేవుడొక్కడే. మనం ఏదో అది చేస్తాను, ఇది చేస్తాను, అట్లా ఇట్లా అని అనటం చాలా తప్పు. ప్రవీణ్ గారి భార్య జెసికా గారు చెప్పారు. పగ తీర్చుకోవటం మన వంతు కాదు. బైబిల్‌లో కూడా ఉంది. డోంట్ టేక్ పనిష్మెంట్. ఆ పనిష్మెంట్ నా చేతికివ్వండి. ఇప్పుడు మనం మనం పనిష్ ఇప్పుడు చేసాం. మనం పాయింట్ మాట్లాడుకుంటే మాత్రం ముఖ్యంగా ఆయనకు సంబంధించిన వీడియోలు అంటే రోడ్డు ఆ! పైన రెక్లెస్‌గా బైక్ నడుపుతున్నట్టు కనిపిస్తుంది. ఎక్కడంటే అక్కడ ఆల్కహాల్ కొన్నట్టు కనిపిస్తుంది. ఇవన్నీ ఫ్యాబ్రికేటెడ్ అని చెప్పేసి క్రైస్తవ సంఘాలు చెప్తున్నా కూడా కానీ బయట వ్యక్తులు గాని, ఇంకా మిగతా పోలీస్ వ్యవస్థ గాని, మిగతా అందరూ దాన్ని గట్టిగా నమ్ముతున్నారు. ఆయన ప్రవీణే అని చెప్పేసి. దీని గురించి మీరేం జెప్తారు? మేమెవరు నమ్మమండి. క్రైస్తవులన్నటువంటి మేము ఆయన్ని క్రైస్తవులే కాదు, కొంతమంది హిందూస్‌కి కూడా తెలుసు. పంపిస్తామన్నారు కొంతమంది పెద్దవాళ్ళు. ఆయన యొక్క క్యారెక్టర్ వైస్, ఆయన లైఫ్ స్టైలు, ఆయన్ని చూసిన వాళ్ళు కూడా చెప్తున్నారు. అయితే ఇప్పుడు వీళ్ళు ముందుగానే అదేంటంటే ఇట్ ఈస్ ప్రీ ప్లాన్డ్ మర్డర్. హ్మ్. ఈళ్ళు చేసిన వాళ్ళు బాగా డిటెక్టివ్ నవల్స్ చదివి ఎందుకంటే ఇది 3 మంత్స్ నుంచి ఆయన ఇంటి చుట్టూ కాపలా కాస్తున్నారట. హ్మ్. ఈయనెప్పుడు బయటికెళ్తాడు? ఎక్కడికెళ్తున్నాడు? ఎందుకంటే ఆయన దగ్గర ఉన్నా కూడా ఏదో నాకంత హైదరాబాద్ అంత బాగా తెలీదు. నేను మన ఆంధ్ర అమ్మాయిని. అయితే వస్తూ పోతూ ఉన్నప్పుడు అక్కడ దిగి ఫ్రెండ్స్‌ని కలవటం తప్ప ఏదో మన ప్రవీణ్ కుమార్ గారు లాంటోళ్ళని నాకంత బాగా తెలీదు. ఆయన ఇంటి దగ్గర ఏదో ఉందంట. అక్కడ హ్మ్. కూడా దిగిపోయాడు. ఇప్పుడేంటంటే వీళ్ళేమనుకుంటున్నారు హిందువులకి అసలెందుకు కోపం రావాలి? హిందువులు ఎందుకు క్రియేట్ చేయాలి ఇలాంటివన్నీ? వాళ్ళకేంటి ఇప్పుడు మా ఇంట్లో నా తమ్ముడు చచ్చిపోయాడు. ఇప్పుడు నేను కదా బాధపడేది. నా తల్లిదండ్రులు మేము ఇన్వెస్టిగేషన్ కనో అట్లా ఇట్లా అని పంపిస్తాం. హ్మ్. హిందువులకెందుకు కోపం రావాలండి? క్రైస్తవులు బాధపడతారు. ఆ క్రైస్తవులు బాధపడనివ్వండి. కొద్దిసేపు ఎవరికన్నా ఉంటుంది. ఎందుకంటే ఆయన చెప్తున్నాడన్నీ. సనాతన ధర్మం ఎలాంటిది? అలాంటి మత పిచ్చి ఉన్నవాళ్ళు ఏం చేస్తారు దేశాన్ని? హ్మ్. మనం కూడా అలా కాకూడదు అని.
కనుక క్రైస్తవులు చాలామంది చాలా ఎవ్వరి యూత్‌నన్నా అడగండి, మధ్య వయస్సు ఉన్న వాళ్ళని అడగండి, తర్వాత మెచ్యూర్డ్ అయిన పీపుల్ కూడా అడగండి. దే కెన్ సే టు యూ, హి ఈస్ టాకింగ్ ది ట్రూత్ వాట్ హ్యాపెండ్. నాకు తెలీదు ఆయన చెప్పేంత వరకు. ఈ ఈ కులమత భేదాలు ఇట్లాగా ఎలా ఎలా బ్రిటిషర్స్ వచ్చి దాన్ని రూపుమాపారు అని. కానీ దాని దాని దీనికి సంబంధించి అంటే ఇప్పటికి మనకు పోస్ట్‌మార్టం రిపోర్ట్ బయటికి రాలేదు. ఫోరెన్సిక్ రిపోర్ట్స్ రాలేవు. ఆయన తాగారా లేదా అనేది కూడా ఇంకా బయటికి రాలేదు. కానీ దీనికి సంబంధించి ఖచ్చితంగా ఒక 15 డేస్ టైం పట్టే అవకాశం ఉంది అని అంటున్నారు. యాస్ ఎ డాక్టర్‌గా మీరేమని చెప్తారు? ఏవండీ, నేను మీకు చెప్పాను. పోస్ట్ మార్టం రిపోర్ట్‌లో బుక్ ఉంటది. బ్లాక్ బుక్ అని. ఇమ్మీడియేట్‌గా రాసేయాలి. ఎందుకంటే ఒక డాక్టర్ పక్కన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి మళ్ళా ఇంకో కేస్ చేస్తా ఉంటాడు. లేకపోతే ఇంకో పోస్ట్ మార్టం చేస్తా ఉంటాడు. వాడు మర్చిపోవచ్చు వాడి ఫైండింగ్స్ అన్నీ. కనుక వెంటనే అది రూలు. మనం ఏం చేసినా పోస్ట్ మార్టం గాని, సర్జరీ గాని వెంటనే అక్కడ బుక్స్ ఉంటాయి. ఆపరేషన్ బుక్కు దాంట్లో రాయాలి. కనుక ఆ ఫైండింగ్స్‌లో ఏమున్నాయో, ఆ మనిషి ఎలా చనిపోయాడో, అక్కడున్న పోలీస్ డిపార్ట్‌మెంట్ వాళ్ళకందరికీ తెలుసు. పోస్ట్ మార్టం చేసినటువంటి ఆ డాక్టర్ గారికి తెలుసు. నిన్న ఎవరో ఒక డాక్టర్ గారు ఆయన పేరేదో ఉంది. హ్మ్. ఆయన ఒక ఛానెల్‌లో మాట్లాడారు. ఆ! ఆయన ముందుగానే అడుగుతున్నాడు యాంకరు. ఆ! హ్మ్. మీకు స్మెల్లొచ్చిందా? అదేది చూసారా తాగినప్పుడు. తెలుసు. ఆ! వాడు ఆహా! తాగిన వాడు ఒక ఇట్లా 1 మీటర్‌లో ఉంటేనే మనకు స్మెల్లొస్తుందండి. ఇప్పుడు అవును. మేము పేషెంట్స్‌తో ఉంటాము. అలాగే ఏదో ఉన్నాయి గంజాయి అది నవిలేవాళ్ళు. వాళ్ళు నవిలేవాళ్ళొచ్చినా కొంతమంది ఆడవాళ్ళకి కూడా ఈ హ్యాబిట్స్ ఉన్నాయి. కొంతమంది ఆడవాళ్ళు కూడా తాగుతారు. మన హ్మ్. సో, వాళ్ళని చూడంగానే వాళ్ళు నడిచే విధానం, వాళ్ళెట్లా వస్తున్నాడో చూడంగానే తెలిసిపోతుంది. హ్మ్. కనుక ఇది ప్రీ ప్లాన్డ్ మర్డరు. ఆయన్ని ఎందుకంటే నాకు ఒక ఆవిడ పంపించారు. ఒక హిందూ ఆవిడకి దేవుడు తనంత ఎవరు వచ్చి ఆవిడకి ట్రాక్ట్ ఇచ్చి లేకపోతే నువ్వు చేరు క్రీస్తులోకి చేరు అట్లా అనలేదు. ఆవిడకి ఆవిడకి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకెళ్ళి తమిళియను. హ్మ్. ఆవిడ ఒక ఒకటి పంపించారు నాకు. ప్రతిరోజు ఒక కాఫీ కప్‌లాగా పంపిస్తుంటారు ఆవిడ హ్మ్. వర్సెస్. 16థ్ ప్రవీణ్ పగడాల గాడు రాజమండ్రికొస్తున్నాడు. దాని చుట్టూ ఒక గ్రీన్‌గా ఇట్లా ఉన్నారు. ఓకే. అంటే ఏంటి అతను జనవరి నుంచి ఈ జనవరి నుంచి ఫస్ట్ మంత్ జనవరి నుంచి దిస్ ఇయర్ వాళ్ళు పెట్టుకున్నారు ఈ ప్రణాళిక. ఓకే. ఇతన్ని ఎలాగో ఒకాల తుడిచేయాలి. హ్మ్. అతనుంటే ఇవన్నీ ఇప్పుడు ఆహ్, ఏదో ప్రారంభించారసలు నాకదేదో కూడా తెలుసు. సనాతన ధర్మం అదేంటో కూడా నాకు తెలీదు. ఆ సనాతన ధర్మం అంటే ఏంటో కూడా తెలీదు. నాకు హిందూయిజం తెలుసు. ఎందుకంటే మేము చుట్టుపక్కలంతా హిందూస్ తోటే కలిసినాం. హిందూస్ తోటే మా ఫ్యామిలీ చౌదరీస్, బ్రాహ్మిన్స్, మా ఫ్రెండ్‌షిప్స్, మా బ్రదర్స్ వాళ్ళు మా ఇళ్ళకి రావటం, మేము వాళ్ళ ఇళ్ళకెళ్ళి తింటం తప్ప మాకు ఈ క్యాస్ట్ ఫీలింగ్ అది ఏం తెలీదండి. కనుక నేను ఇప్పుడు ఈ సనాతన ధర్మం అంటే నాకు ఏం అర్థం కాలేదు. ఓకే. తర్వాత చూసి కనుకండి ఇది వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ఈయన ఉంటే, ఈయన ప్రతి చోటకి ఎళ్తున్నాడు. ప్రతి ఒక్కళ్ళకి ఇది అంటే చెప్తున్నాడు. కనుక మేడం ఇప్పుడు డైరెక్ట్‌గా హిందువుల మీదనే అటాక్ చేస్తున్నారు ఇప్పుడు క్రైస్తవ సంఘాలు అనడానికి ఇప్పుడు దీనికి కారణం సనాతన ధర్మమే ఇప్పుడు ఎత్తుకోవడం వల్లనే అంటారా? లేదండి. ఇది ఒకటి. హ్మ్. ఇది ఒకటి. ఆయన అనలైజ్ చేస్తున్నాడు. ఓకే. ఇప్పుడు మీరు తీసుకోండి మీ ఫ్రెండ్ ఒకావిడుంది. ఆవిడ ఏదో దానికి అడిక్షన్ అయిపోద్ది. ఆవిడని మీరు బాగు చేయాలనుకుంటారు ఫ్రెండ్ కాబట్టి. హ్మ్. అలాగూ ఆయన చాలా దేశభక్తి పరుడు. నీకు నేనొక పాయింట్ చెప్పాను. చెప్పారు. అవును. అమెరికా వెళ్లి సెటిల్ అవ్వాలని తీసుకెళ్ళి ఫ్యామిలీని ఉండి కూడా 3 నెలలుండి వచ్చేసాడు. నేను నవ్వాను ఆయన చూసి. కొద్దిగా కోపగించుకున్నాను. అలా అని చెప్పి. ఆయన హ్మ్. దేశభక్తుడు. నాకు ఇది చాలా ఇష్టం. ఆయన కొన్ని మీరు చూసారో లేదో ఇది అసలైన ప్రశ్న సిసలైన జవాబని చాలా సార్లు ఆయన కొటేట్ చేశారు. నాకు మన దేశం, మన ఈ ఇదేది హైదరాబాద్ అంటే చాలా ఇష్టం అని చాలా చోట్ల ఆయన కొటేట్ చేశారు. ఇప్పుడు నాకంటే నాకు విజయవాడ అంటే ఇష్టం. నేను హ్మ్. విజయవాడ చాలా కాలేజీలో చదివాను. నాకిష్టం. ఎవరికి ఏ ప్రాంతం మీద పుట్టాం ఉంటది కదండీ! అవును. ఇది ఖచ్చితంగా. ఒక భాగం. ఇది తెలియకూడదు. ఇదేంటి సనాతన ధర్మం. అదొక పార్ట్ మాత్రమే. కాపోతే ఆయన మీద ఎప్పటినుంచో 8 సంవత్సరాల కిందట నాకు చెప్పారు.
అవును. కనుక అది పొగల రగిలి, 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 రగిలి వి కెన్ కట్ ఆఫ్ అని సొసైటీలో నుంచి తీసేస్తే బావుంటది ఆయన అనుకుంటున్నాను. గురించి చాలా తప్పుడు ప్రచారాలు బయటకొస్తున్నాయి. అందులో అవును. అవును. తప్పుడు అవును. ప్రచారాలా? కాదా? అనేది నాకు తెలీదు. కానీ ముఖ్యంగా ఇందులో తాగి నడిపారు అనేది ఒకటి. ఆయన తాగుబోతు అనేది ఒకటి. ఇంకొకటి ఆయనకు సెకండ్ ఫ్యామిలీ ఉంది అని జెప్పేసి కూడా అవును. ఇలాంటివి అవును. చాలా జరుగుతున్నాయి. దీని గురించి అవును. మీరేమంటారు? అంటే ఆయన అంతా ఎలాంటి వారు? అంత శుద్ధ అబద్ధం అండి. హ్మ్. ఆయనలాగా ఒక స్త్రీని గౌరవించే వ్యక్తి, ఒక సిస్టర్‌గా చూసే వ్యక్తి, ఆయనకి మన ఆడవాళ్ళమందరం చేతులెత్తి దండం పెట్టొచ్చు. హ్మ్. అట్లాంటి వాళ్ళు హిందువుల్లో కొంతమంది ఏమన్నా ఉన్నారేమో గానీ, ఇప్పుడు ఇయన్నీ కల్పించిన వాళ్ళు ఆయన కాలిగోటికి కూడా సరిపోరు. హ్మ్. చాలా. ఎందుకంటే ఆయనకి ఇద్దరు ఆడపిల్లలు. ఫస్ట్ మా ఆడపిల్ల కూడా చావు బ్రతుకుల మధ్య హార్ట్ అయింది. ఆయన స్త్రీని ఎంతగా గౌరవిస్తారంటే, చాలా గౌరవిస్తారు. అసలెళితే ఆయన మాట్లాడుతున్నప్పుడు మీరు కొద్ది పరిచయం ఆయన 5 నిమిషాల్లోనే యూ ఫీల్ దట్ హి ఈస్ మై బ్రదర్. ఓకే. టాక్స్ లైక్ దిస్. హి టచెస్ యువర్ హార్ట్ లైక్ ఎ బ్రదర్. నాట్ లైక్ ఎ మ్యాన్, యంగ్ మ్యాన్ 45 ఇయర్స్ అందంగా ఉంటారు. కాదండి. ఇప్పుడు ఇలా మాట్లాడే వాళ్ళంతా ఆయన మీద ఉన్నటువంటి జలసీ, ఆయనెవరు కూడా ఆయన ముందు నిలవబడి ఆళ్ళు మాట్లాడలేరు. హ్మ్. వాళ్ళు ఆర్గ్యూ చేయలేరు. దే ఫెయిల్డ్. కానీ మళ్ళీ ఆయనెవరు ఇంకొక ఆరోపణ వస్తుంది క్రైస్తవ సంఘాల మీద. ఏంటంటే, వీళ్ళంతా ఇప్పుడు ప్రవీణ్ పాస్టర్‌ని ముందరేసుకొని శవ రాజకీయాలు జేస్తున్నారు. ఫండ్స్ కోసమే ఇదంతా డ్రామా జేస్తున్నారు అని అంటున్నారు. దీనికి లేదండి. మీరిచ్చే సమాధానం ఏంటి? అది శుద్ధ అబద్ధం అండి. నిన్న కూడా నేను విన్నాను. ఆయన చాలా పెద్ద మనిషి. నాకు చాలా రెస్పెక్ట్ ఇస్తానాయన. వుల్ఫ్ వైల్డ్ డిజిటల్ అనేదొకటుంది. ఆయన చక్కగా మంచిగా ఇస్తుంటారు న్యూస్ హ్మ్. నమ్మదగ్గవి. హ్మ్. ప్రభుత్వానికి మధ్య ఉన్నట్టు మీరు చూసే ఉంటారు. పొడుగ్గా ఉంటారాయన. ఓకే. చాలా బాగా చెప్తారు. నేను చూస్తాను. వారానికొకసారన్నా, 2 వారాలకొకసారన్నా. మేమందరం దూరంగా ఉన్నప్పటికీ ఎన్ఆర్ఐ మన ఇండియాలో ఏం జరుగుతుంది? మన రాష్ట్రంలో ఏం జరుగుతుందని మేము చూస్తా ఉంటాం. ఖచ్చితంగా. ఆ! నిన్న ఆయనిచ్చింది నాకు చాలా బాధేసింది. అక్కడ ఇప్పుడు స్టేట్ నుంచి వీళ్ళకెట్లా వస్తున్నాయి? ఈ ఫండ్స్‌ని ఇంతగా చేయటానికి డబ్బులెక్కడియి అని స్టార్ట్ చేశారంట అక్కడ ఓకే. కేంద్రంలో. అది హ్మ్. చూడండి ఎంత బాధేస్తుందో! ఎక్కడి నుంచొస్తాయండి? ఇప్పుడు ఆల్‌మోస్ట్ ఇప్పుడు క్రిస్టియన్స్ అంతా కూడా ఎందుకు లో కాస్ట్ వి ఆర్ నాట్ ల్యాండ్ లార్డ్స్. రైట్. అవర్ పూర్వీకులంతా పొలాల్లో పెట్టి పనులు చేయించుకున్నారు. ఆడవాళ్ళకి జాకెట్ లేకుండా తిప్పించారు హాఫ్ నెకెడ్‌తో. వీళ్ళు ఎట్లాగో ఆ బ్రిటిష్ వారి సహాయంతో మీరు కూడా మనుషులే అని ఏదో కొద్ది జ్ఞానం నేర్పించారు. హ్మ్. ఇప్పుడు ఎక్కువగా ఉండేదెవరు? నర్సెస్‌లో ఉండేది క్రిస్టియన్స్. టీచర్స్ ఎవరు? క్రిస్టియన్స్. వీళ్ళకి అంతంత ఆదాయాలెట్లా వస్తున్నాయండి? మీ హిందువుల్లో మరి మన సుప్రీం కోర్ట్ జడ్జి గారు అన్ని కోట్లొచ్చినియి. ఎందుకు అడగట్లేదు గవర్నమెంటు? ఇప్పుడు స్టార్ట్ చేసిందంట. ఏదో శవరాజకీయ ఎవరు చేస్తారండి? మాకు న్యాయం కావాలి అని అడుగుతున్నాం. శవరాజకీయాలు చేసేటప్పుడు స్టేట్ దగ్గరికే మోదీ గారి దగ్గరికే వీళ్ళంతా ఫ్లైట్‌లో వెళ్లి అడిగేవాళ్ళే కదా! లేపోతే హ్యూమన్ రైట్స్ లేపోతే ఆయన ఎవరు ట్రంప్ గారి దగ్గరికి వీళ్ళంతా వెళ్లి అడిగేవారు గదా! తలా ఒక ₹1,00,000 వేసుకొని. హ్మ్. వీళ్ళకంత స్తోమత ఎక్కడుంటది? అదంతా శుద్ధ అబద్ధం అండి. రాజకీయాలో బాధ. అదే ఆయన పోగొట్టుకున్నాం. ఆయన ఎప్పుడంటే అప్పుడు వస్తారు. ఆయన పోగొట్టుకున్నాం. మనకి అలాంటి వ్యక్తి రారు అని అదొక బాధండి. హ్మ్. అంతేగాని ఇదంతా వాళ్ళు కల్పిస్తున్నవి. తర్వాత ఫస్ట్ డే ఏం జెప్పారు? 630 బాటిలు. హ్మ్. ఇంకొకటి 330. నిన్న అది ఇంక్రీజ్ అయింది. 950 హ్మ్. అలా 6 అది ఎలా వస్తాయండి 2 సార్లు? అవన్నీ తప్పండి. ఆయన కూర్చోడు అలా ఎప్పుడు కూర్చోడాయన. అంత దీనంగా ఆయన పర్సనాలిటీ అలా దీనంగా ఉండే వ్యక్తి గాదు. మొన్న ఓకే. కూడా మీటింగ్స్‌లో చెప్పాడు. మనం చికాకులో చెప్పండి. ఆ! మీరు అంటే దాదాపు ఆయనతో 8 ఇయర్స్ ప్రయాణించారు. అండ్ ఆయన గురించి మీకు తెలిసే ఉంటది. ఆల్రెడీ నేను ఇంతకు ముందు కూడా అడిగాను. కానీ మిమ్మల్ని ప్రభావం చేసిన ఆయన మాటలు ఎలాంటివి? ఆయన బిహేవియర్ ఎలా ఉండేది? ఆయన చాలా అది చెప్తున్నాను గదండీ! హి ఈస్ మోర్ థాన్ మై బ్లడ్ బ్రదర్. మై హ్మ్. నాకు తోబుట్టువేమో అనిపిస్తుంది. అందులో వాళ్ళ మదర్ అన్నీ షేర్ చేసుకుంటారు. ఇప్పుడు నేను ఈ మార్చ్‌లో 2 సార్లు మాట్లాడాను. ఓకే. నేను బ్రదరు ప్రవీణ్ కుమార్ గారు, ఇంకొక డాక్టర్ గారు నోవా అని.
ఆయన 10 రూపీస్ డాక్టర్ ఉండారండి చిలకలూరిపేటలో. ఆయన అవునండి. గవర్నమెంట్‌లో చేస్తూ హ్మ్. బీదవాళ్ళకి నిన్న 2 రోజుల కిందట నేను మాట్లాడాను వారితో. హ్మ్. ఆయన కూడా నేను రికవర్ కాలేకపోతున్నాను అని ఆయనకి 350 పేషెంట్స్ అన్ని కులాల వాళ్ళు బీదోళ్ళు వెళ్తారు వాళ్ళ దగ్గరికి. హ్మ్. సర్జరీకి నాకు మంచి సర్జికల్ రూమ్ లేదమ్మా సిస్టర్ ప్రార్థన చేయండి అని మేము కొద్దిసేపు మన ప్రవీణ్ గారి గురించి మాట్లాడుకున్నాం. నేను మార్చిలో వారికి ఈమెయిల్ రాశాను. మనం ఎట్లా వీళ్ళకి మన వాళ్ళకి పూర్ అంటే ఒక క్రిస్టియన్సే కాదండి. బ్రాహ్మిన్స్‌లో కూడా పూర్ ఉన్నారు. హ్మ్. చౌదరీస్‌లో కూడా చాలా పూర్ ఉన్నారు. హ్మ్. అన్ని క్యాస్ట్‌లో మన ఇండియాలో పూర్ స్టూడెంట్స్ ఉన్నారు. కనుక మేమంతా మనం ఏం చేద్దాం ఇలాంటోళ్ళకి క్యాస్ట్ వైస్‌గా కాకోకుండా హెల్పింగ్‌గా అని మేము ఒక పెద్ద ప్లాన్ చేసుకొని వారితో కూడా మాట్లాడారంట. ఇలా హ్మ్. సిస్టర్ నాకు పంపించారు. వెన్ కెన్ వి టాక్ అని. ఈ విషయంలో నేను కాల్ చేశాను. ఈమెయిల్ ఇచ్చాను. ఒక రోజున మాట్లాడారు. అమ్మకి ఇలా ఇంటెన్సివ్ వార్డ్‌లో ఉంది. సిస్టర్ నేను చాలా బిజీగా ఉన్నాను. ఆయనకి ఇంతే. ఆయన భార్య అన్నీ చూసుకుంటారేమో ఇంట్లో. ఆయన వ్యాపకం అంతా ఎక్కడికెళ్ళాలి, ఇక్కడ బిజినెస్ ఎవరైతే కాల్ చేస్తారో, ఆయన మైండ్ అంతా వెరీ, వెరీ యాక్టివ్ పర్సన్. మెంటల్లీ. మేడం ఆయన అట్లా కూర్చొని తాగేవాడు మాత్రం కాదు. మేడం మీరన్నట్టుగానే ఆయన బిజినెస్ చేసే వ్యక్తి. పైగా ఇటు ఒక పక్క పాస్టర్‌గా వర్క్ జేస్తున్నారు. సో, ఈ మధ్యలోనే ఏదైనా కాంట్రోవర్సీ జరిగి, రైవల్రీ పెరిగి ఈ బిజినెస్‌లో ఎలా అంటే థ్రెట్ వచ్చే అవకాశం ఏం లేదంటారా? అంటే అందులో నుంచే ఈ ఘటన జరిగింది అనుకోవడానికి వీలుండదంటారా? లేదు మేడం. మతాల లేదు. పరంగా చూడకుండా డైరెక్ట్‌గా బిజినెస్‌లో ఏదైనా గొడవ జరిగి, నో. మరి ఈ నో. నో. ఘటన జరిగే అవకాశం లేదంటారా? ఆయన బిజినెస్‌లో 100 పీపుల్ ఉన్నారు. మరి ఇండియాలోనో, అమెరికాలోనో హ్మ్. చాలా మంది హిందూస్. హ్మ్. హిందూ ఫీస్ట్ వచ్చినప్పుడు ఆయనకి స్పెషల్‌గా వాళ్ళందరికీ గిఫ్ట్స్ ఇస్తారు. వాళ్ళు ఇతను హిందూ, ఇతను ముస్లిం, ఇతను క్రిస్టియన్. ఓకే. నా క్రిస్టియన్ కాబట్టి నేను బాగా ప్రేమించాలి. ఇతను హిందూ నో. నో. అదే ఆయన యొక్క ఆయన ప్రచారం చేసేది కూడా అదే. హ్మ్. డోంట్ లుక్ ఎట్ ది రిలిజియన్ ఆఫ్ ది మ్యాన్. హ్మ్. మ్యాన్ మీన్స్ డీటెయిల్స్. లుక్ యాస్ ఎ పర్సన్ హ్మ్. అని ఆయన చెప్పేది అదే. అదే నా నాటుకుపోయింది. ఇప్పుడు చూడండి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీ టైం. నేను 2019లో ఇండియా వచ్చా. బాంబేలో. హ్మ్. ఒకావిడ నాకు అది విండో సైడు ఆహ్, మధ్యలో సీట్ ఖాళీగా ఉంది. ఇంకొకాయన ఎవరో కూర్చున్నారు ఒకాయన. ఈవిడ ఇది మడి కట్టుకుని అవన్నీ పువ్వులు పెట్టుకుని చూడంగానే తెలిసిపోతారు బ్రాహ్మిన్స్ అని. ఆవిడ హ్మ్. మడి కట్టుకుని ఆహ్, సరే ఆవిడకి ఇన్‌కన్వీనియంట్‌గా ఉంది మా ఇద్దరి మధ్య కూర్చోటానికి. ఇంక నేను తెలిసిపోతాను నేను క్రిస్టియన్ అని. ఆవిడ అట్లా పెట్టుకుంటుంది, ఇట్లా పెట్టుకుంటుంది. ఇలా అంటుకోకుండా అటు నన్ను, ఇటు మగాడు. సరే హ్మ్. చూసాం ఒక 10 నిమిషాలు. "ఏమ్మా మీకు బాగాలేదనుకుంటా కూర్చోటానికి ఇక్కడ కూర్చోండి ఈ విండో సైడు. నేను మధ్యలో కూర్చుంటాను. నేను కూడా ఆవిడని ఏం ముట్టుకోకుండా ఆవిడ ఫీలింగ్ ఏంటి? నేనెందుకు పాడు చేయాలని కూర్చున్నానండి. హ్మ్. కూర్చున్న తర్వాత కొంతసేపటికి ఏమైందో ఏమో ఆమె స్టార్ట్ చేసింది. ఈళ్ళో ఎవరో అమ్మగారంట. అక్కడ దర్శించుకుంటామమ్మా ప్రతి సంవత్సరం వచ్చి. అలాగే పూజలు చేసొస్తున్నాను. అందుకే కొద్దిగా అవస్థ పడ్డానంటే నాకు తెలుసండి. నాకు కూడా బ్రాహ్మిన్ ఫ్రెండ్స్ ఉన్నారు. బ్రాహ్మణుల మధ్యలోనే ఉన్నాము. ఇట్ ఈస్ ఓకే అన్నాను నేను. తర్వాత తాను బాంబే నుంచి హైదరాబాద్ వరకు ఆమె స్టోరీ, ఆమె గాథలు అన్నీ చెప్పుకుంటా వచ్చింది. చూడండి ఆమె మారిపోయింది. నేను మార్చలా ఆమెని. ఆమెని మాట్లాడమని కూడా నేను అడగల. జస్ట్ ఐ గివ్. నేను చూసా. ఆవిడ ఇట్లా ముడుచుకుపడుతుంది. అటు ఇటు పెట్టుకుంటే నేను ఇది క్రిస్టియను. ఈడు మగోడు. నేను చూసాను. సో, ఇట్ ఈస్ 1 అవర్ ఆర్ 2 అవర్స్ జర్నీ ఫ్రమ్ బాంబే టు మన హైదరాబాద్‌కి. హ్మ్. ఇది అది చూడంగానే అసలు ఆవిడ ఆన్ అన్ నాన్ స్టాప్ స్టోరీ అన్నమాట. ఎన్ని హ్మ్. కష్టాలు ఇట్లా, హ్మ్. ఇట్లా అని దిగిన తర్వాత నాకు కారొస్తుందమ్మా మరి మీరెట్లా ఎళ్తారండి? నన్ను గురించి పట్టించుకోవద్దండి. మీరు వెళ్ళండి క్షేమంగా అని చెప్పేసి గుడ్ బై చెప్పేసి వచ్చేసాం. అంతేగాని ఇదేనండి ఏంటో పిచ్చి పిచ్చిగా వాగుతున్నారు. మత మార్పిడి. ఎవ్వరు కూడా మతం మార్పిడి చేయరండి. బైబిల్ మతం మార్పిడి చేయమని ఎక్కడా లేదు. నాకు ఒక ఆహ్, ఆర్థోడాక్స్ బ్రాహ్మిన్స్ ముగ్గురు అక్క చెల్లెళ్ళు. మా అమ్మ హ్మ్. వాళ్ళు పనిచేస్తున్నాం. మా నాన్నగారు స్టూడెంట్స్ అంట వాళ్ళు. మా అమ్మ చెప్పింది ఒకసారి సెలవులకెళ్తే, "తెలుసా నీకు సిస్ట్‌లా వాళ్ళంటేనే అందరికి తెలుసు కమలాస్ బ్రాహ్మిన్స్ అని." నేనెళ్ళాను. ఏంటబ్బా! హ్మ్. ఎట్లా మాట్లాడారో తెలుసుకోవాలని.
బ్రహ్మాండమైన టెస్ట్ మనండి. మిమ్మల్ని ఎలా మార్చారు? ఎవరంటే నాకు ఎవ్వరు మార్చలేదు. నాకు విసిగేసింది. అదే పనిగా కూర్చుంటూ ఏడుస్తూనే ఆయన ప్రశాంతమైన వెలుగు చూశాను. ఆమెతో పాటు వాళ్ళిద్దరు సిస్టర్స్. సిస్టర్‌లు వాళ్ళు. మా ఊర్లో ఉన్నారు. చిన్న అగ్రహారం ఉండేది. మేము హ్మ్. చిన్నప్పుడు. ఇప్పుడు అగ్రహారం లేదు. అంతా మేడం వెళ్ళిపోయారు. మీరు సారీ ఇంటరప్షన్. మీరు చివరిసారిగా ప్రవీణ్ గారితో మాట్లాడిన మాటలేంటి? ఎలాంటి కన్వర్జేషన్ నడిచింది మీతో? నేను ఇదే మార్చ్‌లో ఫస్ట్ టైమ్ నేను మాట్లాడాను. నేను హ్మ్. చేయాలనుకున్న ప్రోగ్రామ్ గురించి. హ్మ్. రెండోసారి మాట్లాడినప్పుడు సెకండ్ వీక్ అనుకుంటానండి మార్చ్‌లో. హ్మ్. బ్రదర్ ఏంటి నాకు నేను విన్నాను ఒక ద్వారా అమ్మ ఇంటెన్సివ్ వార్డ్‌లో ఉన్నానంటే, అవును సిస్టరు ఇంటెన్సివ్ వార్డ్‌లో ఉన్నారు. ఏంటి ఎలా ఉంది పరిస్థితి? వాళ్ళ అమ్మకి బీపీను అది డయాబెటిస్ ఓకే. అని అది ఇప్పుడు బాగున్నారా? మాట్లాడగలరా? అంతా బాగానే ఉన్నారంటే నేను కొంత అడ్వైస్ చేశాను. తీసుకెళ్ళి మరి పిలిపించకపోయారా? మనకు తెలుసు కదా బ్రదర్ డాక్టర్ నోవా గారు అంటే పంపించిన రిక్వెస్ట్ చేయని వాడినంటే వద్దండి నా ఫ్రెండ్సే చూస్తున్నారు అమ్మని. మీకెందుకు మీరు ప్రార్థన చేయండి. నేను టైం తీసుకొని ఎక్కువసేపు మాట్లాడతాను సిస్టర్ మీతో అన్నారు. హుహు. పెట్టేసారు. ద ఓకే. ఆయన కవర్ కోసం నేను, ఆ డాక్టర్ గారు మేమిద్దరం వెయిట్ చేస్తున్నాం. ఓకే. ఇంతలోకే పెద్ద షాక్ మాకు. ఫస్టు మీకెలా తెలిసింది మేడం? అంటే ప్రవీణ్ పగడాల పాస్టర్ లేరు అని జెప్పేసి మీకెప్పుడు తెలిసింది? తెలిసిన వెంటనే నాకు మీ భావోద్వేగం ఎలా ఉంది? ఏంటండి నేను పెద్దగా నాకు షాక్ అయిపోయింది. నేను నమ్మలేదు. గట్టిగా ఏడ్చేసాను. హ్మ్. మా వారు అక్కడే ఉన్నారు. ఇంకా ఆయన ఆఫీస్‌కెళ్ళలేదు. అస్సలు నేను నమ్మలేను. ఇది ఇది ఇ ఇది జరగదు. ఇది జరగదు. ఏదేదో నేను రాసారు. నాకు హ్మ్. తెలిసిన క్రిస్టియన్ బ్రదర్ ఆయనకి బాగా తెలుసు వాళ్ళు కూడా. ఆహ్, నో మోర్. హ్మ్. ఇట్ ఈస్ ఎ మర్డర్. ఇట్ ఈస్ ప్లాన్డ్ మర్డర్. హి ఈస్ ప్రవీణ్ పగడాల తెలుసు వాళ్ళకి. మేము మాట్లాడుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు హ్మ్. అని అస్సలు నేనింకా 3 రోజులు అన్నం తినలేదండి. ఏడ్చాను. ఓకే. అస్సలు పెద్దగా ఏడ్చాను. నో, నో లార్డ్ ఇట్ షుడ్ నాట్ బి. ప్లీజ్ గివ్ లైఫ్ టు హిమ్. యూ ఆర్ ఏబుల్ అని ఏడ్చాను. చాలా, చాలా, చాలా పెద్ద గట్టిగా ఏడ్చానండి. అసలు ఎవరన్నా మాట్లాడుతుంటే ఏడుపొచ్చేసేది. హ్మ్. వెళ్ళలేదు. నిన్నొక్కడి రోజు నేను బయటికెళ్ళాను. ఆ వార్త తెలిసిన తర్వాత. ఓకే. చాలా మా అందరికీ మా హృదయాల్లో ఆయన చనిపోయి దేవుని దగ్గరున్నారు. కాతే మా అందరి హృదయాల్లో మేమెవరు మర్చిపోలేమండి. మన దేశం, మన హ్మ్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణే కాకోకుండా మన దేశం ఇండియా పోగొట్టుకుంది ఒక మంచి ఆహ్, దేశభక్తి గల ఒక వ్యక్తిని, హ్మ్. దేశాన్ని రక్షించుకోవాలి అన్న ఒక వ్యక్తిని ఆయన ఎళ్తుంటారు మహారాష్ట్ర, నార్త్ ఇండియా కూడా వెళ్లి స్టూడెంట్స్‌తో అవి సెషన్స్ తీసుకుంటారు. చెప్తుంటారు. హ్మ్. అలాంటి వ్యక్తిని మన ఈయనండి. ఇలాంటి వాళ్ళకి భారతరత్న గాని, బైబిల్ రత్న అని గాని ఇవ్వచ్చు నేము. కానీ కొంతమంది ఏదో మీరు చెప్పండి. పోస్టింగ్ ఇప్పుడు ప్రవీణ్ పగడాల విషయంలో జరిగింది ఆల్రెడీ. ఆయన మరణించారు. కానీ ఆయన తిరిగి రాలేరని కూడా మనకు తెలుసు. కానీ జస్టిస్ జరుగుతుందా లేదా అనేది కూడా ఒక సందిగ్ధం ఉంది. ఈ అవును. టైంలో మీరు అంటే ఇప్పుడు మీరు మీడియా ద్వారా మీరేం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాం. కొన్ని వీడియోస్ వస్తున్నాయి. అవి ఫ్యాబ్రికేటెడ్ వీడియోస్ అని చెప్పేసి అంటున్నారు. కొన్ని ప్రూఫ్స్ ఇచ్చినా కూడా అంటే ఆ ఫోన్‌పే, గూగుల్ పే ఆహ్, ఆహ్, ట్రాన్సాక్షన్స్ చూపించినా కూడా అవి కూడా ఫ్యాబ్రికేటెడే అంటున్నారు. సో, మీరు మీడియా త్రూ హ్మ్, మీ ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు? నేను మా ప్రజలే కాదండి క్రైస్తవులకి, హిందువులకి కూడా. హ్మ్. వాళ్ళు వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. మా మీదకొస్తుందేమో కేసు. మమ్మల్ని ఇప్పుడు ఉదయం న్యూస్‌లో ఈయనెవరు 'అజయ్ బాబు' గారంట. హ్మ్. ఆయన కూడా నోరు కూడా పెద్దదే. పెద్దగా మాట్లాడుతుంటాడు. హ్మ్. ముగ్గురు కత్తులు తీసుకొనెళ్లారంట చంపడానికి రాత్రి. హ్మ్. ఎందుకండి ఇప్పుడు ఒక చచ్చిపోయిన మనిషి క్రైస్తవుడిగా మా ఆత్మ చచ్చిపోయినప్పుడు వెంటనే మా ప్రభు దగ్గరికి పరలోకానికి చేరుతుంది. హ్మ్. అయితే ఆ బాధ అనేది మాత్రం ఎప్పుడు ఉంటుంది. హ్మ్. హిందువులు మీరు కర్మ ఆళ్ళు చెప్తున్నారు. మాకిది కర్మ. మేము ఇది కర్మ చప్పున చచ్చాడు వాడు. అదేంటి కుక్క చావు చచ్చాడు. హ్మ్. ఇంకేంటేంటో బుద్ధి లేని మాటలన్నీ మాట్లాడుతున్నారు. మే నే మే నేను అలా మాట్లాడను. ఓకే. హ్మ్. మీరు కర్మని నమ్ముతున్నారు గాబట్టి యూ బిలీవ్ ఇన్ యువర్ కర్మ. బట్ డోంట్ టాక్ ఎనీ బ్యాడ్ థింగ్స్ ఎ మ్యాన్ హూ డైడ్. ఇప్పుడు హ్మ్. చూడండి హిందూయిజంలో ఎవరైనా మనిషి చనిపోతే ఎళ్లి ఆ పాదాలకు కూడా దండం పెడతారు కదా! నేను అవును. మా ఇంట్లో
మేమందరం కూడా ఆహ్, మంచి స్ట్రాంగ్ హిందూస్. హ్మ్. మా తాతగారు మా తాతగారిది కూడా చిన్నజయ్యేరు. మా నాన్నగారు వాళ్ళు. హ్మ్. ఇలా పెట్టుకుని నేనెప్పుడు పెట్టుకోలేదులెండి. బొట్టు పెట్టుకోలేదు, ఏం పెట్టుకోలేదు. చిన్నప్పటి నుంచి మా నాన్నగారు కమ్యూనిస్టు. మా ఇంట్లో ఎలాంటివి లేవు. అలా మీరు ఒక చచ్చిపోయిన వ్యక్తికి దండం పెట్టి విజిట్ చేసి మీకు తెలిసినా తెలియకపోయినా చేస్తున్నారు. ఇవాళ అంత విద్యావేత్త ఆయన. హ్మ్. డిప్లొమాటిక్. మేడం మీరు ఇంకా చెప్పాలనుకుంటున్నా అంటే మీడియా త్రూ మీరు చెప్పాలనుకుంటున్నది అండ్ మీరేమైనా మిస్ అయినవి ఇంకా ఇక్కడ మేము మిస్ అవుతున్నది ఏమైనా ఉంది అంటే మాకు సజెస్ట్ చేయొచ్చు మీరు. ఇది అసలు ఫ్రమ్ ది బిగినింగ్ వాళ్ళు మిస్‌గైడ్ చేస్తూ వస్తున్నారండి. హ్మ్. మన సో వాళ్ళు. ఎందుకంటే ఒక ఆయనకి జర్నలిస్టు ట్యాగ్ తోటి వెళ్ళాడు. ఆ డెడ్ బాడీ పోస్ట్ మార్టం రూమ్‌లో ఉన్నప్పుడు. అస్సలు ఆయన్ని చూడనీకోకుండా తోలేశారు. హ్మ్. ఎందుకంటే భయమెందుకు? ఆయన చాలా క్లోజు బ్రదర్‌కి. ఆయన ఏడ్చేస్తున్నాడు. నైట్. హ్మ్. అంత భయమెందుకు? నాలుక కూడా కోసేశారు అని చెప్తున్నాడు. ఇదంతా. దాన్ని లాసరేషన్ అంటే ఇలా ఊరికే ఇలా అంటే మీకు కూడా జరిగుంటాయి అలాగా ఏదైనా గోడకు కుట్టినా ఇలా హ్మ్. ఊరికే తీసుకోవడం. ఒక్కోసారి స్కిన్ కూడా పోతుంది. హ్మ్. దాన్ని ఆయనెవరో మరి ఐజీఎన్ లాసరేషన్ వూండ్స్ గాయమైంది తలకి లాసరేషన్ అంటాడు. ఆయన ఏం చెప్పాలో ఆయనకి ఏం చెప్తామండి? హ్మ్. గేదెని చూపిచ్చేది కుక్క అన్నట్టుగా ఉంది. హ్మ్. అలా చెప్తున్నారు వాళ్ళు. ఇది మంచిది కాదండి. వీళ్ళేమో పొగిడేస్తున్నారు. 300 చాలా బాగా నువ్వు 1000 చెయ్యి. ఆ 1000 కూడా హి ఈస్ నాట్ ప్రవీణ్. హ్మ్. ప్రవీణ్ పగడాల. హి ఈస్ నాట్. ఆయన్ని ఎక్కడో కిడ్నాప్ చేసుంటారు. ఎక్కడో చంపేసుంటారు. చంపేసి ఆ గుంతలో అదేదో పొగొచ్చేసింది. హ్మ్. కారు వెళ్తున్నప్పుడు దాన్ని అడ్డంగా పెట్టుకొని పడేశారు. పడేసిన దానికి కూడా అంత పొగ రాదు. అక్కడ పొగొచ్చే అంత పొగ రావటానికి ఏదో ఒకటి ఉండాలి కదండీ! అది లేదు. తర్వాత ఆయన గుంతలో పడిపోయిన తర్వాత మళ్ళా రోడ్డు పైకొచ్చి ఎలా పడుకుంటాడు? ఆయన బైక్ కింద ఎలా పడుకుంటాడు? ఓకే. అది మీరొక్క మాట ఆలోచించండి. ఓకే. గుంతలో పడిపోయాడు. ఈళ్ళ లెక్క ప్రకారం తాగుబోతు బాగా తాగాడు. సరే గుంతలో పడిపోయాడు. తాగి పడిపోయిన ఆ గుంతలో ఉండాల్సిన వ్యక్తి అక్కడే ఉండాలి కదా! మరి వచ్చి ఈయన బైక్ కింద రాయల్ ఫీల్డ్ బైక్ కింద ఎలా పడిపోయి ఉంటాడండి? హ్మ్. అక్కడ ఎవరు కొట్టాడు ఈ కర్రలతో? ఈ చిన్న ఇన్సిడెంట్ తీసుకోండి. ఆ గొంతులో ఉన్న వ్యక్తి లేచొచ్చాడా? లేచొచ్చి తన మీద వేసుకున్నాడా? అది 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 తన చాలుగా ఉందది. నిలువుగా అడ్డంగా లేకోకుండా బయటకి మామూలుగా ఉందది. నిలవబెట్టినట్టుగా. తర్వాత అలా పట్టుకుంటాడా? తన గ్లాసెస్ క్లోజ్ చేసి, ఆ బ్లాక్ మాస్క్ మరి ఆ హ్మ్. బ్లాక్ మాస్క్ బూడిదన్నా ఏదన్నా అంటాలి కదండీ! దానికి రక్తం లేదు. అది చేతిలో ఉంది. అదెట్లా ఉంటదండి? ఇదంతా చితక కొట్టారు. టంగ్ కూడా క్లోజ్ చేసేసారు. వెనక కొన్ని ఎముకలు దెబ్బలు తగిలినియి. తర్వాత ఈ షూస్ రక్తంతో మరకలు అది ఎట్లా ఉంటాయండి? కింద తనకున్నటువంటి సెక్స్ ఆర్గాన్స్‌ని కూడా కాలిపోయి ఉన్నాయి నల్లగా. లెగ్ కాలిపోయింది. ఇది సరిపోదేవండి అన్ని అక్కర్ల మనకి. మేడం మీరు మనం ఫైనల్‌గా ఇవన్నీ ఏం కోరుకుంటున్నారు మేడం? ఆహ్, మా నుంచి అంటే సమాజం నుంచి మీరేం కోరుకుంటున్నారు? ఎందుకు అనంటే ఇప్పుడు చాలా స్పెక్యులేషన్స్ ఒస్తున్నాయి అని అంటున్నారు. మీరే అంటున్నారు కాబట్టి మీరేం కోరుకుంటున్నారు? ఫైనల్ ఒక మాట చెప్పండి. ఇప్పుడు నేను చాలా దూరంలో ఉన్నానండి. ఖచ్చితంగా. నాకైతే వాళ్ళ మిసెస్ ఏం చెప్పిందో నేను కూడా అదే సిద్ధాంతం. మేము ఎంత పనిష్ చేసినా ఒకవేళ పోలీసులు పట్టుకుంటారేమో. హ్మ్. పట్టుకుని ఏదైనా కొంతకాలం జైల్‌లో పెడతారు వాళ్ళని. అంతేగాని తగిన శిక్ష విధించరు. హ్మ్. కానీ మా దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు తలుచుకుంటే ఆయనిచ్చే పనిష్మెంట్ చాలా బావుంటది. చాలా వండర్‌ఫుల్లు. ఈళ్ళకందరికి ఎవరైతే తాగుబోతు, రెండో పెళ్ళాం ఉంది, ఇంకేంటేంటో మాట్లాడుతున్నారు గదా! ఇంకొకాయన ఎవరో చెప్తున్నాడు. ఆ ఇంట్లో వాళ్ళు కూడా కనుక్కున్నాం. ఇంట్లో కూడా అప్పుడప్పుడు తాగుతాడంట. అసాసినేషన్ జేస్తున్నారాయన. హ్మ్. చచ్చిపోవటమే హ్మ్. గాకుండా చనిపోయినప్పుడు గూడా బుద్ధి లేని పని. చచ్చిపోయిన వ్యక్తిని గురించి అట్లా అనుకోవటం. కనుకండి నేను క్రైస్తవ సంఘానికి చెప్పేదేంటంటే, మన రాజు, మన యేసుక్రీస్తు ప్రభువు, నీతిగల ప్రభువు. ఎట్ ది సేమ్ టైమ్ ఆయన మయుడు. కాకపోతే శత్రువుల మీద పగ తీర్చుకోవాలన్నప్పుడు ఆయన్ని మించినటువంటి జడ్జ్ ఇంకెవరు లేరండి.
ని- అనేక నేషన్స్ మేము చూస్తున్నాం ఎట్ ప్రెసెంట్ ఎలా కాలిపోతున్నాయో, దగ్ధమైపోతున్నాయో. మనం చూసాం రీసెంట్ గా అవును. హాలీవుడ్ కాలిపోయింది. ఇటు హ్మ్. నార్త్ కొరియా వాడు ఎప్పుడు హింసిస్తా ఉంటాడు. వాళ్ళు క్రిస్టియన్ అని తెలిస్తే చాడు పట్టుకుని హింసిస్తా ఉంటాడు. స్టాలిన్ గాడు, హ్మ్. హిట్లర్, వీళ్ళన్ని జీవితంలో మనం చూస్తా ఉన్నాం. కనుక క్రైస్తవ సమాజం అంటే మీకు ఇంకా తెలీదు ఆ హిస్టరీ అంతా బైబిల్‌లో. నెబుకద్నెజరు వాడిని ఒక చా మనంతా ఇండియాలో కూడా పరిపాలించాడు. హ్మ్. నెబుకద్నెజరు అనే హ్మ్. వాడికి కుక్క యానిమల్ లాగా చేసి 7 ఏళ్ళు గడ్డి తిని బతికాడు. అది హ్మ్. కూడా కలలో ప్రాఫెట్ డానియేల్ గారు చెప్పారు ఇలా మారతావని. కనుకండి మనం ఆహ్, వాళ్ళను ఎవరన్నా చంపిన వాళ్ళ మీద పగ తీర్చుకోవడం కాదు క్రైస్తవులకి. వాళ్ళలాగా మనం బూతులాడకూడదు. వాళ్ళలాగా మనం శపించకూడదు. మన దేవుడు న్యాయవంతుడు గనక ఆయన ఆ ఎగ్జాక్ట్ టైమ్ ఆయనకి తెలుసు. ఎలా తీర్చుకోవాలో. వాళ్ళని అందరికీ లోకానికందరికీ రివీల్ చేస్తాడాయన. ఖచ్చితంగా. కనుక ఖచ్చితంగా రివీల్ చేస్తాడు. కనుక ఓకే. మనం కామ్‌గా ఉండి మనం ప్రార్థన చేయాలి. ఆ ఇంటి కోసం ప్రార్థన చేయాలి. హ్మ్. క్రైస్తవ కమ్యూనిటీ ఒక కమ్యూనిటీగా మారాలి. ఎందుకంటే రాను రాను రోజుల్లో వాళ్ళు ఒక ప్లాన్ ఉందండి. మీకది తెలీదు. అది అది చెప్పటం భావ్యం కాదు. దీని ముందు. పర్లేదు క్రైస్ చెప్పండి. ఇప్పుడు ఈ సనాతన ధర్మం ద్వారా క్రైస్తవులు ఎక్కడెక్కడ హ్మ్. ఉంటారో వాళ్ళకందరూ విగ్రహం పెట్టి, బొట్టులు పెట్టి, పూజారి పెట్టి, వాళ్ళ మంత్రోచ్చారణ చేసి, వాళ్ళ దేవుళ్ళని ఉచ్చరించి గాని, ఎక్కడెక్కడ క్రైస్తవులు పనిచేస్తున్నారో హాస్పిటల్‌లో టీచర్స్ అలా చేయాలని వాళ్ళకుంది. హ్మ్. తర్వాత గర్భాపసి చేయాలనుంది. చాలా మంది హిందూస్ నమ్మరు గదండీ! హ్మ్. నాకు ఆంటీ ఒకావిడ 7 ఏళ్ల నుంచి తెలుసు. బాగా రిచ్ వాళ్ళు. ఈ హ్మ్. పొలాలున్నాయి. అవన్నీ ఉన్నాయి చాలా. హ్మ్. ఆవిడ ఒక్కడే కొడుకు మాట్లాడలేడు. హ్మ్. మరి చేయాలి కదండీ! ఆవిడకి ఒంటి నిండా ఉన్న బంగారం అంతా తీసుకెళ్ళి తిరుపతిలో ఇచ్చింది కూడా నువ్విస్తే అని ఏడ్చేసింది. నేను వాళ్ళ ఇంటి మీదుగా వెళ్ళేదాన్ని హై స్కూల్‌కి. ఓకే. ఎవరితో ఆవిడకి బాధేసి, "నాకు తెలీదు. నువ్వు దేవుడివైతే యేసుక్రీస్తు ప్రభువు నా కొడుక్కి మాటలివ్వు" అందంట. తనకంతటికి తనే ఇంట్లో. ఆంటీ ఇప్పటికి హ్మ్. కూడా బతికున్నారు. 80, 90 ఉంటాయి ఏళ్ళు. హ్మ్. కొడుకు స్టార్ట్ అయ్యాడు మాట్లాడి. మా చిన్నప్పుడు ఎవరు అక్కడ మా ఇళ్ళల్లోకొచ్చి గాని, మా ఇంటి చుట్టుపక్క గాని ఎవరు చేసింది ఒక ట్రాక్ట్ ఇచ్చింది ఎవరు లేరండి. 4, 5 మా ఆయన ఏమంటారు? ఆహ్, సర్పంచ్ గారి తమ్ముడు ఆయన సర్పంచ్ గారు వైశ్యుడు. చాలా రిచ్ మ్యాన్. ఆయన తమ్ముడు, పెళ్ళాం, బిడ్డలు అలా 4 వైశ్య ఫ్యామిలీస్ ఉన్నాయి. ముగ్గురు బ్రాహ్మిన్స్ ఉన్నారు. చౌదరీస్ ఎన్నో చాకలి ఫ్యామిలీ తరపున. మేడం ఈ ఆహ్, ఎవరు ఓక్ చెప్తారండి చెప్పండి? వాళ్ళనుకుంటున్నారు మేమేదో చేస్తున్నామని. వాళ్ళకంతటికి వాళ్ళడుగుతున్నారు. ఇంకా ఏది చేయలేక "నువ్వు దేవుడివైతే నిరూపించంటే" ఆయన నిరూపిస్తున్నాడు హ్మ్. మిరకిల్స్ ద్వారా. మేడం కానీ వీళ్ళనుకోవడం ఏంటంటే మేము ఏదో మార్చేస్తాం. ఇండియా క్రిస్టియన్ ఎప్పుడు కాదండి. ఇండియా క్రిస్టియన్ కంట్రీ ఎప్పుడు కాలేదు. ఇప్పుడు ఒకటే అది మాట చెప్పండి. ఇప్పుడు మీ అన్న అయిన ప్రవీణ్ పగడాలకి న్యాయం జరిగే అవకాశం ఉందా? లేదా? ఎందుకంటే మనకి లేదు. టైం లేదు. అయిపోయింది. మీరు లేదు. ఇదొక లేదు. ఇప్పుడు ఆ! న్యాయం జరిగించాలన్న వాళ్ళు అన్ని వేల మంది, అన్ని లక్షల మంది కూర్చొని ఎదురు చూస్తున్నారు, ఏడ్చారు. హ్మ్. సింపుల్ కదండీ! చెప్పొచ్చు కదా! ఇది అక్కడ జరిగినప్పుడు ఇది వూండ్స్ అవన్నీ పరిశీలించి అవును. ఇది ఈస్ మర్డర్. ఏవండీ ఆ ఒక్క మాట చెప్పి వాళ్ళని ఓదార్చలేరండి? వి ఆర్ టేకింగ్ కేర్. వి విల్ డిటెక్ట్. ఖచ్చితంగా. దానికేమవుతుందండి? ఇప్పుడు దీన్ని కప్పిపుచ్చుతున్నారు ఎందుకు? రాంగ్ చేస్తున్నారు ఎందుకు? ఇంతసేపండి ఫారెన్సిక్ మెడిసిను. మేమంతా ఫారెన్సిక్ మెడిసిన్ నేర్చుకున్నవాళ్ళం. మేమంతా చేసినటువంటి వాళ్ళం. ఆ డెడ్ బాడీస్‌ని పోస్ట్‌మార్టం రూమ్‌లో ఉన్నవాళ్ళం. ఇంతసేపండి వాళ్ళందరూ అడగడం, "ఆ! వస్తుందా? దాని గురించి వస్తుందా?" ఇంక నిన్నేమో చూడండి ఇంకొచ్చేస్తాయి. ఇంక ఆల్కహాల్ వచ్చేస్తాయి. అంటే వీళ్ళంతా ప్లాన్ ఆయన